ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయం పాలైంది. దీనికి ప్రధాన కారణం మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు అహంకారం, వ్యూహపరమైన వైఫల్యం కారణంగా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎన్నికలకు ముందు భాజపా బలమైన కోటగా ఉత్తర తెలంగాణ ఉన్నా కాంగ్రెస్ విజయం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు, అతని దురహంకారం, తప్పుడు వ్యూహం, ఎన్నికల నిర్వహణ లోపాలను పూర్తిగా బయటపెట్టాయి. శ్రీధరబాబు కాంగ్రెస్ గెలుస్తుందన్న దృష్టితో వ్యవహరించారు, కానీ భాజపా బలాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారు. ఉత్తర తెలంగాణలో భాజపాకు 4 ఎంపీ సీట్లు ఉన్నా గ్రౌండ్ వర్క్ లేకుండా ఖాళీ మాటలు చెప్పడం కాంగ్రెస్ కు తీవ్ర నష్టం కలిగించింది. ప్రచారంలో వ్యూహం లేకుండా లేటుగా ప్రచారం చేయడం, కేడర్ సమీకరణ లేకుండా ఆయన తన అహంకారంతో వ్యవహరించడమే ఓటమికి కారణమైంది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం శ్రీధరబాబు నాయకత్వంలో కాంగ్రెస్ ప్రచారం పూర్తిగా ఒంటరిగా మారింది. కేడర్ మద్దతు సమీకరించడంలో విఫలం కావడం, కాంగ్రెస్ కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడంతో గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలహీనపడింది. నాయకత్వ విభేదాలు, కలసికట్టుగా పనిచేయడంలో లోపము, కాంగ్రెస్ నేతలతో మంత్రికి సరైన సమన్వయం లేకపోవడం ప్రధాన లోపంగా మారింది. భాజపా వ్యూహానికి బలమైన ప్రత్యామ్నాయాన్ని రూపొందించడంలో వైఫల్యం చెందడం, భాజపా ఆసక్తికరమైన ప్రచారం, పక్కా ప్లానింగ్, కేడర్ సమీకరణల ద్వారా ఓటింగ్ను తమకు అనుకూలంగా మార్చుకోగలిగింది. ప్రజా సమస్యలను కాంగ్రెస్ పూర్తిగా పక్కన పెట్టడం, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం భాజపా మీద ఆరోపణలు చేయడమే ప్రధాన ప్రచారంగా కొనసాగింది. కాగా శ్రీధరబాబు భాజపా బలాన్ని తక్కువ అంచనా వేసి ప్రచారాన్ని తేలికగా తీసుకోవడం కాంగ్రెస్ కు పెద్ద నష్టంగా మారింది. మరోవైపు భాజపా మాత్రం నిశ్శబ్దంగా సమర్థవంతంగా పనిచేసింది. పక్కా గణాంకాలు, నిబద్ధతతో కూడిన ప్రచారం, స్థానికంగా బలమైన నాయకత్వం ద్వారా భాజపా ఓట్లను తమ వైపు తిప్పుకుంది. ఈ దారుణమైన పరిస్థితి కాంగ్రెస్ కు పెద్ద హెచ్చరికగా నిలుస్తుంది. శ్రీధరబాబు వ్యూహపరమైన వైఫల్యానికి పూర్తి బాధ్యత వహించాల్సిందే అని కాంగ్రెస్ తీవ్రంగా ఆత్మవిమర్శ చేసుకుని పార్టీలో సమర్థవంతమైన నాయకత్వాన్ని ముందుకు తేవాలి. లేకుంటే భాజపా తెలంగాణలో మరింత బలపడే అవకాశముంది. కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ గొప్ప మాటలు చెప్పడం మాని భాజపాకు సరైన ప్రత్యామ్నాయ వ్యూహాన్ని రూపొందించకపోతే రాబోయే ఎన్నికల్లో మరింత దారుణ పరిస్థితి ఎదురవుతుంది. శ్రీధరబాబు లాంటి నాయకుల అహంకారం, అసమర్థత పార్టీకే కాదు ప్రభుత్వానికే భవిష్యత్తులో తీవ్ర ప్రమాదంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.